అంటే జనరల్గా ఉండే సిటిజన్స్ సమాజంతో కూడా సత్సంబంధాలు ఉండవు. వాళ్ళు ఎక్కడో కొండల్లో కోణల్లో అడవుల్లో ఉంటారు. ఆ మధ్యన ఏదో ఒక సినిమా వచ్చింది, హీరో నరేష్ గారిది, ఏదో మాచర్ల నియోజకవర్గము, మాచర్ల కాదు సంథింగ్ అలాంటిదే, గొల్లం మామిడ ఏదో అట్లా ఏదో వస్తుంది, మామిడ సంథింగ్. సో అది ఎక్కడుందా ఓటు వేయాలని అంటే, సార్ ఇక్కడ వరకే 2 వీలర్ వస్తుంది అంటే ఎక్కడెక్కడో దిగి 8 కిలోమీటర్ 2 వీలర్ వస్తే ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి సార్. అక్కడ దగ్గర 100-150 ఓట్లు ఉన్నాయి. ఒక్క ఓటు ఉన్నా కూడా వాడి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని డిసైడ్ చేస్తుంది. అలాంటి అన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళి తీరాలి అని. సో అలాంటి ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ వేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి ఇట్లా చేస్తే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారు? ఒకవేళ ఏదైనా జరిగినా, ఎస్పెషల్లీ వాళ్ళు అక్కడ బాధపడేవారంటే ఏదైనా డిసీజ్ వచ్చి ఏదైనా అయితే వాళ్ళు వాగులు వంకలు మూట కట్టుకోనో, లేదంటే పల్లకి మోస్తోనో, లేదంటే మంచాన్ని 4 వైపులు మోసుకుంటూ వచ్చి